తరతరాలుగా చీరాలమ్మ తల్లికి తమ ఇంటి నుండి ఆడబిడ్డ సాంగ్యమిస్తూ జాతర జరిపించడం ఇష్టం లేని కొందరు గత రాత్రి తమ ఇంటిపై దాడి చేసి ఇద్దరిని గాయపరిచి కారు, బైకులను ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురి చేశారని కృష్ణాపురం మాజీ సర్పంచ్ కుమార ముద్దురాయలు ఆవేదన వ్యక్తం చేశారు. రేణిగుంట మండలంలోని కృష్ణాపురంలో గురువారం చీరాలమ్మ జాతరను నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి అమ్మవారి ఊరేగింపు పూర్తయి అందరూ ఇళ్లకు చేరిన తర్వాత కొత్తూరుకి చెందిన కొందరు జాతర నిర్వాహకులైన మాజీ సర్పంచ్ ముద్దురాయలు ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం తిరుపతి రుయా హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై శుక్రవారం మాజీ సర్పంచ్ ముద్దురాయలు మీడియాతో మాట్లాడుతూ తరతరాలుగా మా ఇంటి నుంచి అమ్మవారికి సాంగ్యం తీసుకుని వెళ్లి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. జాతర వైభవంగా జరగడం గిట్టని వారు రాత్రి సమయంలో వచ్చి మా ఇంటిపై దాడి చేశారని అన్నారు. ఈ దాడిలో ముద్దు అనే వ్యక్తి చేయికి తీవ్ర గాయమైందని, మునిపూర్ణ అనే వ్యక్తి తలకు గాయమైనట్లు తెలిపారు. వారు ప్రస్తుతం తిరుపతి రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు సరైన సమయంలో రాకుండా ఉంటే తమ కుటుంబ సభ్యులను చంపేసి ఉండేవారని అన్నారు. తమ ఇంటిపై దాడి చేసి ఇద్దరిని తీవ్ర గాయాలు అయ్యేటట్టు కొట్టిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. కృష్ణాపురం గ్రామం ఎక్స్ సర్పంచి ముద్దురాయలు. ఈ చీరాలమ్మ జాతర అనేది తరతరాలుగా మా వంశం పారంపర్యంగా మేమే చేస్తా ఉన్నాం. ఇది ఎవరికి సంబంధం లేదు. మేము తెప్పపైన మా ఇంటిలో పుట్టిన ఆడబిడ్డని చెప్పి కంప్లీట్గా మేళతాళాలతో ఆమెకి పసుపు కుంకుమలో మేము సమర్పిస్తూ తెప్పపైకి పోయి ఆ నైట్ జాతర చేసుకొని మేము వచ్చేస్తాం. ఇది గిట్టని కొంతమంది చెట్టుపల్లి నుంచి ఒక వ్యక్తి, వినోద్ అనే ఒక వ్యక్తి వచ్చి కొంతమంది దుష్టశక్తులు మాకు కానోళ్ళు కొంతమందితో పరిచయం ఏర్పరచుకొని వాళ్ళందరినీ పిలుచుకొని మా ఇంటిపైకి వచ్చి మా కార్లు, స్కూటర్లు బిరిపిష్టం సృష్టించినారు. ఇప్పుడు ఫోన్ చేస్తే సిఐ గారు, జయచంద్ర గారు, ధర్మారెడ్డి ఎస్ఐ గారు వాళ్ళ గాలి లేకుండా ఉంటే మమ్మల్ని మా బిడ్డల్ని మమ్మల్ని చంపేసి ఉంటాం. ఇది జరిగిన విషయం. దీన్ని మామూలుగా పెద్దవాళ్ళు ఆలోచించి పోలీస్ ప్రొటెక్షన్తో వాళ్ళని అరెస్ట్ చేయాలని మేము వేడుకుంటున్నాం. ఈ సంఘటనలో ఈ దేవుడు వాళ్ళే ముద్దు ముద్దైనందుకు తలకాయ భుజం పగలగొడేసి చేయించేసినారు. పూర్ణ అనేవాడిని తలకాయ పగలగొడేసి హాస్పిటల్లోనే ఉన్నారు. బన్నీ బన్నీ తలకాయలు బాల్గొట్టేసి అంతా అందరు స్కూటర్లు గీటలు మొత్తం కొట్టేసి ఆ ఊరి వాళ్ళది పక్క ఊరు, మా ఊరు కాదు, మా ఊరు గ్రామం పైన వచ్చి ఈ మారి చేస్తారు. చాలా పోలీసు సహకారం లేకుంటే చాలా భయపిష్టం అయిపోయింది. అప్పటికీ వాళ్ళకి కూడా పోలీసు వాళ్ళకి కూడా భయపడకుండా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇది చేస్తూ ఉన్నారు. అనిల్ అనే అబ్బాయి, రాజు, వాళ్ళ ముగ్గురు, ఇంకొక అతను మారయ్య, వాళ్ళ ముగ్గురు వల్ల రాత్రి అనవసరంగా దాడి చేసినారు నా పైన. నిద్రపోతా ఉంటే ఎగిసి ఎదురుపోయిన దాన్ని నేను చీరాలమ్మ బాలని నన్ను అనవసరంగా దాడి చేసి కట్టెలతో నన్ను ఈ రెండు చేతులు పైకి లేకుండా కొట్టి గొంతుగడ పట్టుకొని ఇది చేసినారు నన్ను. అది ఒకవేళ సపోజ్ ఏమైనా జరుగుంటే నేను ఏమో సమాధానం చెప్పుకోవాలి. ఇంకొక చుట్టిన దానివల్ల చెయ్యి ఇరిగిపోయింది, ఏది కానీ పని చేయలేకపోతున్నాను. మా బొలినేనికి హార్దిక శుభాకాంక్షలు. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసి ఎమ్మెల్యేగా కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి టీడీపీకి మంచి గుర్తింపు తెచ్చిన మా ప్రీతమ నాయకులు ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ బొలినేని వెంకటరామారావు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ మల్లంపాటి గురవయ్య నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గం.